మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిపుర సుందరి పీఠం దైవజ్ఞ రమశర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శతమానం భవతి. గురుగారు, మాఘమాసం మొదలవుతూనే ముందుగా శ్యామల నవరాత్రులు ప్రారంభమైపోయాయి. చాలా మందికి ఒక అపోహ అనేది ఉంది, అసలు శ్యామల నవరాత్రులు చేసుకోవద్దా లేదా. కొంతమంది చేసుకుందాం అంటారు, కొంతమంది చేసుకోరు. యూట్యూబ్ పుణ్యమా అని చేసుకుంటే కొంతమందికి కీడు, లేకపోతే ఆచారమే లేదు, కొత్తగా ఇవేంటి అని చెప్పి అంటుంటారు. ముఖ్యంగా అసలు రాజశ్యామల నవరాత్రులు చేసుకోవచ్చు అంటారా? ఒకళ్ళు చేసుకుంటే విధి విధానాలు ఏంటంటారు? అసలు ఆ శ్యామల అమ్మవారి కథ ఏంటో కూడా తెలియజేయండి గురు. సంతోషం తల్లి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధురైవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ధ్యాయేయం రత్నపీఠే సుఖకలపటితం శృణ్వతీం శ్యామలాంగీం నష్టైకాంఘ్రీం సరోజే శశికలధరాం వల్లకీం వాదయంతీం కల్హారబద్ధమాలాం నియమితవిలసచ్చోళికాం రక్తవస్త్రాం మాతాంగీం శంఖపాత్రాం మధురమధుమదాం చిత్రకోధ్యానభాసితాం. శ్రీ రాజశ్యామలాయై నమో నమః. రాజశ్యామల ఈమె లలితాదేవి ఎంత శక్తిమంతురాలో ఈమె కూడా అంతే శక్తిమంతురాలు. అసలు లలితాదేవి ఎవరో తెలుసా? మనం పెట్టుకునే ఈనాటి పేర్లు ఆనాటి పేర్లు ఆ లలితేవే. బండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని చంపడానికి శివుడు మహాయాగం చేశాడు, పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో దేవతలందరినీ కూడా అగ్నిగుండంలో వేసేశాడు. అందరినీ కూడా. అంటే లలితాదేవి అంతకు ముందే ఉంది, ఆమె రాజరాజేశ్వరి. కానీ మళ్ళీ ఆమె ఆవిర్భవించాలి. భగవంతుడు విష్ణుమూర్తి ఒక్కడే, కానీ ఒక్కొక్క రాక్షసుని చంపడానికి ఒక్కొక్క అవతారం ఇచ్చాడు. అదేవిధంగా పూర్వములో ఉండబడేటువంటి ఒక లలితాదేవి మళ్ళీ లలితాదేవిగా అవతరించాలి. ఆమె మామూలుగా అవతరించదే. ఆమె గురించి దేవతలంతా కూడా వెళ్తే, అయ్యా దానికి మహాయాగం చెయ్యాలి, ఆ మహాయాగం చేస్తే అగ్నిగుండములో నుంచి అమ్మవారు జన్మిస్తుంది. ఎందుకు అగ్నిగుండంలో నుంచి ఎందుకు పుట్టాలి? ఇప్పుడు రాముడు కృష్ణుడు పుట్టినట్టు తల్లి గర్భంలో నుంచే పుట్టాలి కదా, అలా లేదు. బండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఒక తల్లి గర్భంలో నుంచి పుట్టలేదు. శివుడు యొక్క 3వ కంటి అగ్నిజ్వాలల చేత మన్మథుడు భస్మమైనాడు పార్వతీదేవి కళ్యాణ సమయంలో. నేను టూకీగా చెప్తున్నాను. ఆ భస్మం పొడి అలాగే ఉంది, చనిపోయినటువంటి ఒక బూడిద అయినటువంటి ఒక బూడిద అలాగే హిమాలయ పర్వతాల దగ్గర అలాగే ఉంది. దాన్ని ఒకసారి చిత్రకర్మ అనేటువంటి దేవశిల్పి చూశాడు. ఇది మామూలు బూడిద కాదు, ఏదైనా దీనికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించి దానంతా ఒక బొమ్మగా తయారు చేశాడు దాన్ని. ఇదంతా పైనుంచి బ్రహ్మదేవుడు చూస్తున్నాడు ఈ చిత్రకర్మ చేసే పనంతా కూడా. బొమ్మను చేశాడు. బొమ్మను చేసి ప్రాణప్రతిష్ఠ కూడా చేశాడు ఆ బొమ్మకి. అంటే అప్పుడు క్షణంలో పెరిగేవాళ్ళు కదా, వాడు పెరిగాడు. అది చూసి బ్రహ్మదేవుడు బండ అన్నాడు. అంటే బండ అంటే ప్రాకృత భాషలో బాగు అని అర్థం. మంచి పని చేశావు, దాన్ని బండ అంటారు ప్రాకృత భాషలో. వానికి బండాసురుడు బండు అనే పేరే వచ్చేసింది. ఇక ఆ బండు పెద్దగా పెరిగి వదిలిపెట్టాడు, చిత్రకర్మ వెళ్ళిపోయాడు. ఇక వీడు చెట్లలో పడి ఏడ్చాడు, పెరిగాడు, పెద్దగా అయ్యాడు. అప్పుడు శుక్రాచార్యుడి దగ్గర తీసి వీనికి అన్ని విద్యలు నేర్పించి, శుక్రాచార్యుడు రాక్షస గురువు కదా, అన్ని విద్యలు నేర్పించి చేసి నువ్వు తపస్సు చేసుకోరా నాయన అన్నాడు. వీడు తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ఏం వరం కావాలో కోరుకోరా అంటే, నాకు చావద్దు. రాక్షసులు కోరుకునేది మొట్టమొదటి యొక్క కోరిక ఇదే,
మాకు చావు ఉండొద్దు, మేము ఎవరి వల్ల చనిపోకూడదు. ఎవరు చంపొద్దు, మాకు చావు ఉండొద్దు, అందరు నా చేతిలో ఓడిపోవాలి, ప్రపంచమంతా కూడా విశ్వమంతా నా చేతిలో ఉండాలి. సరేరా, విశ్వమంతా నీ చేతిలోనే ఉంటుంది, మరి నీకు చావు అనేటువంటిది ఉండాలి కదా, పుట్టినప్పుడు చావాలి, జననం ఉన్నప్పుడు మరణం కంపల్సరీ ఉండాలి. కాబట్టి నువ్వు జన్మించావు కాబట్టి దానికి మరణం కావాలంటే వాడు ఆలోచించి ఏం చేశాడంటే, నేను అయోనిజుని, ఒక తల్లి గర్భంలో నుంచి నేను పుట్టలేదు, అలాగే తల్లి గర్భంలో నుంచి పుట్టనటువంటి యొక్క స్త్రీ చేత నేను చేస్తానన్నాడు. కోరిక ఎంత పెద్దదో ఆలోచించు. నేను తల్లి కడుపులో నుంచి పుట్టలేదు, ఒక బూడిదలో నుంచి పుట్టాను. అలాగే తల్లి కడుపులో నుంచి పుట్టనటువంటి అయోనిజ అయినటువంటి ఒక స్త్రీ చేతిలో నాకు మరణం కావాలి అన్నాడు. అంటే అటువంటి స్త్రీ పుట్టదు, నన్ను చంపదు అని విని కోరిక, సంతోషం. సదాస్తు అలాగే అన్నాడు. అన్న తర్వాత వాడు వచ్చేసాడు, వరాలు పొందాడు. వాడు పొందిన మనకి శక్తులను వచ్చేసాయి. ఒక కుడి చేతి నుంచి విషంగుణ్ణి, ఎడమ చేతి నుంచి విశుక్రుణ్ణి పుట్టించాడు, ఒక చెల్లెను పుట్టించాడు, కాపురం చేస్తున్నాడు. తర్వాత పెళ్లి 4 భార్యలు పెళ్లి చేసుకున్నాడు. వానికి 30 మంది కుమారులు. విశుక్ర, బండాసుడు, విశుకుడు, ఈ ముగ్గురు కూడా దేశాన్నంతా ప్రపంచమంతా కూడా 3 పురాలను నాశనం చేస్తున్నారు. వీడు ఒకడు విశుక్రుడు, ఒకడు విషంగుడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ముగ్గురు అన్నదమ్ములు కూర్చొని ఆలోచించేసి, మనం ఇవన్నీ చంపొద్దు, మనం చేతితో కత్తి పట్టుకొని ఎవరిని చంపకూడదు, ప్రజలు మానవులు కానీ దేవతలు కానీ పుట్టొద్దు, అలా చెయ్యాలన్నారు. విశంకుడు స్వర్గలోకానికి వెళ్ళాడు, వీడు మత్స్యలోకంలో ఉన్నాడు, ఎవడు బండాసురుడు. విశుక్రుడు పాతాళానికి వెళ్ళాడు. వెళ్ళి మానవుల యొక్క తేజస్సును, అక్కడ ఉండబడే దేవతల యొక్క మానవుల యొక్క తేజస్సును నాశనం చేశారు. అంటే పురుషునికి స్త్రీని చూస్తే వ్యామోహం కలగదు, స్త్రీకి పురుషుని చూస్తే వ్యామోహం కలగదు, ఇక సంతానం ఎలా అవుతుంది? అలా నాశనం చేసుకుంటూ వచ్చారు. ఉన్న వాళ్ళని మనం చంపేద్దాం యుద్ధంలో. ఇక వాళ్ళ సంతానం అనేటువంటిది ఎవరికి సంతానం ఉండదు. దేవతలు పెరగరు, ఇటు మానవులు పెరగరు, అటు పాతాళ లోకంలో ఉండే వాళ్ళు పెరగరు. మనం ఇష్టారాజ్యంగా చేయొచ్చని వీళ్ళు ముగ్గురు ప్రపంచ నాశనం చేస్తుంటే, అప్పుడు దేవతలంతా కూడా బ్రహ్మదేవునికి వెళ్తే, అయ్యా ఇటువంటి వరాలు ఇచ్చి కూర్చుంటావు నువ్వు, దానికి పరిహారం ఏంటి అన్నారు. నాకు తెలియదు, వరం ఇవ్వడమే నా వంతు, కానీ నాకు తక్కిన విషయాలు నాకు తెలియదు. అక్కడి నుంచి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి కూడా అదే అన్నాడు. ఎట్లా అంటే, శివుని దగ్గరికి పోతే అన్నాడు, వాడిని చంపడం చాలా కష్టము, వాడు మహావరాలు కోరాడు, అయోనిజ కావాలి ఇప్పుడు. అంటే ఒక స్త్రీ గర్భములో నుంచి పుట్టనటువంటి ఒక స్త్రీ కావాలి, అది యవ్వనమతి, 16 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయే కావాలి. ఎలా చేద్దామంటే అది సాధ్యమయ్యే పని కాదు, దాని గురించి మహాయాగం చెయ్యాలి అన్నాడు. మహాయాగం చెయ్యాలి అంటే చెయ్యండి అన్నారు. చెయ్యాలంటే మీరందరూ ఆహుతి కావాలి, దేవతలంతా కూడా. ఆహుతి అంటే నేను స్వాహ అని చెప్పినప్పుడు మీరు అగ్నిగుండంలో పడిపోవాలి. నేను స్వాహ అని చెప్పగానే అగ్నిగుండంలో మీరు ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడు అగ్నిగుండంలో పడాలి. అంటే ఎవరి పేరు చెప్తే వాళ్ళు అగ్నిగుండంలో పడిపోవాలి. మీరే కట్టెలు, మీరే సమిదలు. సమిదలు అంటే కట్టెలు, మీరే సమిదలు. నెయ్యి సముద్రమే నాకు ఇది, నేను హోమం చేస్తుంటాను. ఇలా చేశాడు. అందరూ సరే అన్నారు. అందరూ కూడా అయ్యారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అయింది. దేవతలంతా కూడా అయిపోయినారు. అందరూ ఆహుతి అయిపోయినారు అగ్నిగుండంలో, ఎవరు మిగలలేదు. ఒక్క శివుడు మాత్రం, హోమం చేసేటువంటి ఒక శివుడు మాత్రమే మిగిలాడు. నేను కూడా నొక్కుతాను, తప్పదుగా, అక్కడ లేదు, ఎవరు లేరు. ఓం రుద్రాయ స్వాహ అనగానే శివుడు అందులో అగ్నిగుండంలో పడిపోవాలి, తనంతట తను ఆహుతి చేసుకోవాలి అగ్నికి. అలాంటి సమయంలో అగ్నిగుండంలో నుంచి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. అగ్నిగుండంలో నుంచి అమ్మవారు మెల్లగా తల్లి కడుపులో నుంచి ఎలా బయటకు వస్తుందో అలా శిరస్సుతోటి బయటకు వస్తుంది. ఇది మనకు లలితా సహస్రనామాలలో ముందున్నటువంటి ఒక 5-6 శ్లోకాలలో అమరుతారు. చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. 1,000,000 మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎలాంటి వెలుతురు ఉంటుందో అలాంటి వెలుగుతో ప్రకాశిస్తుంది అమ్మవారు. 4 చేతులు, 4 చేతులలో
ఒక చేతిలో పాశము, అంకుశము, తర్వాత ఇవి తీసుకొని ఆమె అది అగ్ని నుంచి వస్తుంది. ఆమె అగ్నిగుండంలో నుంచి పైకి వచ్చింది. రాజశ్యామలమ్మ గారు, రాజశ్యామల కాదు, లలితాదేవి. లలితాదేవి. లలితాదేవి అగ్నిగుండంలో నుంచి పైకి వచ్చింది. వచ్చిన తర్వాత నన్ను ఎందుకు పిలిచామంది. ఆమె భర్తనే శివుడు, కానీ అక్కడ శివుడు భర్త అనేది లేదు, అక్కడ దేవత ఆమె. శివుడు ఒక హోమం చేసేటువంటి ఒక వ్యక్తి. సరే, బండాసురుడు అనే వాడు ఉన్నాడు, వాడిని చంపాలి, వాడు ఈ విధంగా ఘోరం కోరుకున్నాడు అన్నాడు. సరే చంపుతాను. మరి నేను ఎక్కడ ఉండాలి? నేను ఒక్కదాన్ని కాదు, నా ఎంబడి కోటాను కోట్లైనటువంటి ఒక సైన్యం ఉంది. అందరూ ఆడ సైన్యమే, ఒక్క మగ పురుగు లేడు. లలితమ్మవారు అంటుంది. లలితమ్మ వారికి ఆమెకున్నంత కోటాను కోట్ల సైన్యం అంతా కూడా ఆడ సైన్యమే. మరి ఇదంతా ఎక్కడ పెట్టుకోవాలంటే అప్పుడు మళ్ళా మయుడు, దేవశిల్పి, విశ్వకర్మ ఇద్దరు బయలుదేరి వెళ్ళి తిరిగి సుధా సముద్ర మధ్యస్థితే, సుధా సముద్రంలో ఒక ద్వీపాన్ని వెళ్ళుకొని, అదే మణిపుర ద్వీపం. అక్కడ ఆమెకు పెద్ద లంకంత కొంపలు కట్టించారు, పెద్ద పెద్ద ఇండ్లు కట్టించారు అమ్మవారు ఉండడానికి. అక్కడ ఉంది. అప్పుడు ఆమె శరీరం నుంచి రోమంలో నుంచి దేవతలంతా కూడా ఉద్భవించారు. ఆమె ఎప్పుడైతే అగ్నిగుండంలోంచి పైకి వచ్చిందో, అగ్నిగుండంలో పడ్డటువంటి ఒక ఇంద్రాది దేవతలు వాళ్ళంతా కూడా మళ్ళీ జన్మించారు, మళ్ళీ అందరూ జీవించే ఉన్నారు. అప్పుడు ఆమె ఆ మణిపురంలో చింతామణి గృహంలో అమ్మవారు కూర్చొని సైన్యానంతా సృష్టించింది. ఆమె సంకల్పంతో సైన్యమంతా కూడా వచ్చేసింది, మామూలు సైన్యం కాదు. అష్టభైరవులు, 8 మంది భైరవులు, ఒక్కొక్క భైరవునికి మళ్ళీ 8 మంది పరిచారకులు, వాళ్ళకి 8 మంది, వాళ్ళ ఇట్లా 16 కోట్ల భైరవులు, 8 మంది యోగినులు, మాతృకలు అంటారు. 8 మంది మాతృకలు, బ్రాహ్మి, మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి వారాహి చాముండి చ మహాలక్ష్మి అష్టమాతృక, 8 మంది మాతృకలు. ఆ 8 మాతృకలకు మళ్ళీ ఒక్కొక్కరు 8 మంది చొప్పున వీళ్ళు 16 కోట్ల మంది మాతృకలు. వాళ్ళను యోగినులు అంటారు. యోగినులు, ఇటు భైరవులు, వీళ్ళు 16 కోట్లు, వాళ్ళు 16 కోట్లు, 32 కోట్ల మంది సైన్యం అయిపోయింది. వాళ్ళు ఉండడానికి ఎంత పెద్ద ఆవరణ కావాలి, ఎంత పెద్ద పట్టణం కావాలి. అందరికి అన్నీ నిర్మించి ఇచ్చేశారు విశ్వకర్మ. అమ్మవారు ఉండడానికి మాత్రం చింతామణి గృహము అనేటువంటిది ఒక చింతామణి అంటే అది కోరుకున్న కోరికలు తీర్చేదాన్ని చింతామణి అంటారు. అలాంటి గృహాన్ని అమ్మవారి కట్టించిచ్చారు. ఆమె తర్వాత ఆమె 9 అంతస్తులు ఉన్నటువంటి ఒక చక్రం మీద కూర్చుంది, ఒక సింహాసనం మీద కూర్చుంది. అదే శ్రీచక్రం. ఒక్కొక్క ఆవరణ, ఒక్కొక్క చుట్టుగా ఇట్లా ఉండి 9 అంతస్తులు ఉంటుంది. అది శ్రీచక్రం 9 అంతస్తులు ఉంటుంది. ఆ 9 అంతస్తుల మీద త్రికోణాకారం మీద ఒక మంచం ఉంటుంది. ఆ మంచాన్ని ఆ సింహాసనాన్ని 5 బ్రహ్మలు మోస్తుంటారు. ఆ సింహాసనం మీద, రత్న సింహాసనం మీద లలితాదేవి కూర్చుండి ఉంటుంది. కూర్చుండి ఉండి ఆమె ఏమనుకుంది, మరి రాజుగారు ఉన్నప్పుడు మంత్రి ఉండాలి. ఈ 32 కోట్ల వీళ్ళ మంది వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి జనరల్ ఉండాలి, సైన్యాధికారి ఉండాలి అని చెప్పి అనుకొని అప్పుడు ఆమె ఆలోచన చేస్తే అమ్మవారి యొక్క కుడి భుజములో నుంచి రాజశ్యామలాదేవి పుట్టింది. రాజశ్యామలాదేవి ఎట్లా పుట్టిందో ఇప్పుడు మీరు, అమ్మవారి యొక్క కుడి భుజములో నుంచి రాజశ్యామలాదేవి పుట్టింది. ఎడమ భుజంలో నుంచి వారాహిదేవి పుట్టింది. అందుకే వారాహి నవరాత్రులు చేసుకుంటా రాజశ్యామల. తర్వాత గోర్లలో నుంచి నకులీదేవి పుట్టింది. ఆమె శ్వాసలో నుంచి అశ్వారూఢాదేవి పుట్టింది. ఆమె చిరునవ్వులో నుంచి గణపతి పుట్టాడు. ఇలా ఒక్కొక్కరిని ఏ సమయానికి ఎవరు కావాలో వాళ్ళందరినీ సృష్టించుకుంటూ వచ్చేసింది అమ్మవారు. ఈ రాజశ్యామల అనేట ఆమె కుడి భుజంలో నుంచి పుట్టింది. ఆమె నలుపు రంగులో ఉంటుంది, శ్యామల. అందుకే ఆమె శ్యామల, నలుపు రంగు. అంటే అంత నలుపు కాదు, అంత తెలుపు కాదు, మామూలుగా వర్ణంగా ఉంటుంది అమ్మవారు. శ్రీకృష్ణుని వర్ణంగా, శ్యామంగా. ఆమె చేతిలో వీణ ఉంటుంది, ఎప్పుడు వీణ వాయిస్తుంటుంది. పాశాంకుశ వాళ్ళన్నీ కూడా అమ్మవారి దగ్గర, ధనుస్సు, పంచ అవన్నీ కూడా అమ్మ దగ్గర ఉంటాయి. ఆ అమ్మవారు రాజశ్యామలాదేవి ఉద్భవించింది. తల్లి ఏం చెయ్యాలి అండి. ఆమెకు 16 సంవత్సరాలు లలితా త్రిపుర సుందరికి.
షోడశ వర్షాత్ భవేత్ కన్య ఎప్పుడు 16 వర్షాలే. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు లలితా త్రిపుర సుందరి 16 సంవత్సరాల వయసే ఉంటుంది, అంతే, అంతకంటే పెరగదుగా, తగ్గదు. రాజశ్యామల 15, 1 సంవత్సరం తక్కువ. వారాహిదేవి 14 సంవత్సరాలు. ఇట్లా వాళ్ళని సృష్టించింది. రాజశ్యామల సృష్టించగానే నువ్వు నాకు సలహాలు ఇచ్చేదానికి మంత్రిగా ఉండు అని చెప్పింది. రాజశ్యామల అమ్మవారిని రాజశ్యామలదేవి లలితా త్రిపుర సుందరికి సలహాలు ఇవ్వాలి. మంత్రి అయినప్పుడు అన్ని సలహాలు ఇస్తుండాలి కదా, వీడి వచ్చు నువ్వు అని ఎలా చంపాలి ఏం చేయాలంతా కూడా. ఆమెకు ఈమెకు 9 అంతస్తు శ్రీచక్రము, 9 అంతస్తుల రథం లలిత అమ్మవారికి. రాజశ్యామలకు 7 అంతస్తుల రథం. గేయచక్ర రారూఢ మంత్రిని పరిసేవిత. గేయచక్రం అది ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటుంది, సంగీతం వస్తూ ఉంటుంది ఆ గేయచక్రంలో నుంచి. వారాహిదేవికి 5 అంతస్తుల రథం. ఆమె కీరచక్ర రారూఢ దండనాల పురస్కృత. 5 చక్రాలేమో. కీరచక్రం, చక్రం అంటే రథం అని అర్థం, కీరము అంటే పంది. వారాహిదేవి పంది ముఖంగా ఉంటుంది, వారాహ ముఖంగా ఉంటుంది. దీని మీద ఒక కథ ఉంది, మళ్ళీ ఈ రాజశ్యామలో కథ ఉంది, అవి చెప్పుకుంటే మనకు సాయంకాలం అయినా తీరదు. అది ఈ వారాహిదేవికి వరాహముఖం కాబట్టి ఆమె సైన్యం అంతా కూడా వరాహముఖంగానే ఉంటుంది. ఆమె రథాన్ని కూడా వరాహాలు పందులే లాగుతుంటాయి. ఆమెకు సైన్యాధికారి పదవి ఇచ్చింది వారాహిదేవికి. ఆమె ముఖం కోపం కానీ అమ్మ, మనసు మాత్రము వెన్న. వారాహిదేవి ముఖం చూస్తే భయంకరం అవుతుంది, మనసు మాత్రం నవనీతం. అమ్మా అని చెప్పి దండం పెడితే నేనున్నాను రా నీ పక్కన అంటుంది. అలాంటి వారాహిదేవి. అయితే తర్వాత ఆమె ముఖ కమలములో నుంచి బాలా త్రిపుర సుందరి దేవి పుట్టింది. ఎవరు? వారాహి అమ్మవారు కదా. లలితా త్రిపుర సుందరి ముఖములో నుంచి ఆమె కళ్ళు మూసుకొని నాకు సంతానం అయితే బాగుండు అని చెప్పి అనుకుందట లలిత అమ్మవారు. అనుకుంటే అప్పుడు ఆమెకు బాలా త్రిపుర సుందరి దేవి పుట్టింది. నవవర్షాత్ భవేత్ కన్యా బాలా త్రిపుర సుందరి. ఆమెకు 9 ఏళ్ళే. ఎప్పుడు నా ఇష్టమైన దేవత, నేను పూజ చేసుకునేటువంటి ఒక దేవత బాలా త్రిపుర సుందరి. ఎప్పుడు 9 వయసు. లంగా పరికిని వేసుకొని హాయిగా చెంగా తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఎక్కడుందో ఆమె కూర్చొని నేను చెప్పే కథ అయిన ఎప్పుడో 2 దెబ్బలు నెత్తిలో కొడుతుంది తప్పు చెప్తే. బాలా త్రిపుర సుందరి ఆమె ముఖంలో నుంచి బండాసుని యొక్క శక్తిని మంత్ర విద్యను పాడు చేయడానికి, విఘ్నం చేయడానికి గణపతిని సృష్టించింది లలితా త్రిపుర సుందరి. ఇలా ఒక్కొక్కరిని నకులీదేవి వీళ్ళందరినీ ఎంతోమంది దేవతలను పుట్టించింది. వాళ్ళంతా కూడా దేవతలు. అయితే లలితా త్రిపుర సుందరికి మనం ఆశ్వీజ మాసంలో, అంటే మన దసరా ముందు నవరాత్రులు చేసుకుంటాం, దేవి నవరాత్రులని. కొందరు లలితా త్రిపుర సుందరి అంటారు, కొందరు కాళిక అంటారు, ఏమైనా అంతా ఆమె యొక్క రూపమే. ఆ 9 రోజులు చేసుకుంటాం. ఈ రాజశ్యామలకు వారాహిదేవి కూడా నవరాత్రులు చేయాలి అని చెప్పి ఉంది శాస్త్రం. అయితే వీటిని గుప్త నవరాత్రులు అంటారు. గుప్తం అంటే చాటుగా, రహస్యంగా ఉండబడేదాన్ని గుప్తము అంటాం. ఆ లలిత దసరా నవరాత్రులేమో, దేవి నవరాత్రులేమో అందరికీ తెలిసినటువంటివే. ఇవి అందరికీ తెలియదు. మొన్నటి వరకు కూడా తెలియదు ఎవరికి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి, వారాహి నవరాత్రులు ఉన్నాయని ఎవరికి తెలియదు. ఇవి అమ్మవార్లను ఉపాసన చేసేటువంటి ఒక ఎవరైతే ఉన్నారో యోగులు, వాళ్ళు మాత్రం రహస్యంగా ఇవి చేసేటువంటి వారు. అందుకే గుప్త నవరాత్రులు అన్నారు. వారాహి నవరాత్రులు కానీ, రాజశ్యామల నవరాత్రులు కానీ గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసుకునేటువంటివి ఉన్నాయి. ఆ తర్వాత మన పండితులందరూ కూడా పెద్దలు, పెద్ద పెద్ద మహానుభావులు, యోగులు, వాళ్ళంతా కూడా ఇవెందుకు రహస్యంగా పెట్టాలి, వీళ్ళు కూడా సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి యొక్క రూపాలే కదా, వీళ్ళ దగ్గర కూడా శక్తి బలంగా ఉంది కదా, ఈ నవరాత్రులు కూడా మనం బయట పెట్టాలి అని చెప్పి ఆ రహస్యంగా చేసుకునేటువంటి ఒక నవరాత్రులను బహిర్గతం చేశారు, బయట పెట్టేశారు. ఇప్పుడు రాజశ్యామల యొక్క నవరాత్రులు ఉపాసన చేసే వాళ్ళు కొందరు ఉన్నారు, వారాహి ఉపాసన చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకు బయటపడరు, సామాన్యంగా బయటపడరు, ఎక్కడో ఒక చోట బయటపడతారు. కానీ ఇప్పుడు ఎవరమైనా మేము చెప్పుకోవడానికి లేదు, నేను ఉపాసన చేస్తున్నా, అమ్మవారు నాకు ఇది ఉందని మేము చెప్పుకోం ఎవరం కానీ.
అవసరమైతేనే తప్పదు అనుకున్నప్పుడే ఆ విషయాన్ని బయటపెడతాం. అలాగే రాజశ్యామల నవరాత్రులు చేసేటువంటి వాళ్ళు కానీ, వారాహి నవరాత్రులు చేసేటువంటి వాళ్ళు కానీ, చండీ మా ఉపాసన చేసేటువంటి వాళ్ళు కానీ బయటికి కనబడరు, మామూలుగానే ఉంటారు వాళ్ళు. కానీ శక్తి బలమైనటువంటి ఆ శక్తి అమ్మవారు ఎప్పుడు శరీరం మీద ఆవాహన అయి ఉంటుంది. గురుగారు, ఒకవేళ ఈ నవరాత్రులు పూజ చేస్తున్నప్పుడు ఎవరికైనా చెప్తే మనకు ఆ ఫలితం దక్కదా? ఎందుకు దక్కదు? అంటే ఇప్పుడు గుప్తంగా ఉండాలి, చెప్పకూడదు. దూరంగా ఉండాలి అంటే దాన్ని బహిర్గతం చేసుకోవద్దు. అంటే నేను చేస్తున్నా అని నేను ఇంత అనేటువంటిది అంటే రమణ మహర్షి అది అంటాడు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అడుగుతాడు, నువ్వెవరు అంటాడు. అసలు నేనెవరో తెలుసుకో అంటాడు. నువ్వెవరో నువ్వు తెలుసుకున్నాక నన్ను అడుగు. నీ ఒక ఇంగ్లీష్ అతను వచ్చి నీ పేరేంటి, నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వెవరో నీకు తెలుసా అంటాడు రమణ మహర్షి. అంటే ఆయన ఆ నేను గురించి ఆలోచన చెయ్యి, నేనెవరిని నీకు బయటపడతావు. నేనులో నేను, అన్ని నేనులకు నేను. ఇక్కడ నువ్వు అనేటువంటి వాళ్ళం ఇక్కడ ముగ్గురం లేము, ఒక్కరమే ఉన్నాం. కానీ 3 అవతారాలు ఇచ్చాం. అదేవిధంగా నేను అనేటువంటి ఒక పదార్థాన్ని ఎప్పుడైతే మనం వాక్యాన్ని మనం మర్చిపోతామో అప్పుడు ప్రపంచమంతా ఒకటే ఉంటుంది. అక్కడ భేదభావాలు రావు, కొట్లాటలు రావు, భేదభావాలు రావు, ఏది రాదు. అంతా నిష్కల్మషంగా, నిరామయంగా, సంతోషంగా కాలం గడుపుతాం. కానీ అది మనం మరవం. ఇది కలియుగం. అలాగే నవరాత్రులు చేస్తున్నామని చెప్పొచ్చు. ఆ మూలమంత్రం ఏదైతుందో అది చెప్పొద్దు, అది రహస్యం. ఇప్పుడు నేను శ్రీ విద్య చేస్తున్నాను, అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. కొందరు రకరకాలుగా వాడుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఎలా అయినా నన్ను అనుకొని నాకు బాధ లేదు. నేను చేసేది నా అమ్మవారిని నేను నిష్కల్మషంగా నాకు చేతనైనంత ఆమె సేవ చేస్తున్నాను. కానీ ఆ బాలాత్రిపుర సుందరి యొక్క మూలమంత్రం బయట పెట్టడానికి వీల్లేదు. పెడితే అది పనిచేయదుగా, నాకు జన్మలా కూడా పనిచేయదు. అది బయట పెట్టకూడదు. సందర్భాలలో చెప్తుంటాం, వాగ్బీజము, కామబీజము, శక్తి బీజము అని ఇట్లా చెప్తుంటాం. కానీ ముఖ్యమైన ఒక అక్షరాలు ఏవైతుంటే అవి మాత్రం బయటపెట్టు. ఈ రాజశ్యామలైనా అంతే. రాజశ్యామలాదేవికి కూడా 3 అక్షరాల బీజాక్షరాల మంత్రం ఉంది అమ్మవారికి. వారాహిదేవికి 3 అక్షరాల బీజమంత్రం ఉంది. అవి మాకు తెలుసు, అవి మనసులోనే ఉంటాయి. ఇప్పుడు హోమం చేసినప్పుడు మనసులో తలుచుకొని పైకి వారాహి స్వాహ, రాజశ్యామలాయ స్వాహ, ఆ బీజాక్షరాలు 3 మాత్రం మనసులోనే అనుకుంటుంటారు. బయటికి చెప్పం. అది చెప్పినప్పుడు మాకు ఫలితం ఉండదు. అవి బహిర్గతం చేయకూడదు. అందుకే గుప్తము, రహస్యంగానే ఉంచాలి. మూలమంత్రాలు ఏవైతే ఉంటాయో అవి రహస్యంగానే ఉంచాలి, కానీ బహిర్గతం చేయొద్దు. జపం చేసుకుంటాం, ఆ శక్తి మాలో నిమిడీకృతమవుతుంది. అయితే మరి మూలమంత్రం లేకుండా నవరాత్రులు చేసుకోవచ్చునా? గురువుగారు మీకంటే మూలమంత్రం ఉంది, మీ గురువుగారు ఇచ్చారు, మీరు సాధించారు, మీరు చేసుకుంటున్నారు మంచిగా, మరి మాకెలా అనేటువంటి ఒక సమస్య జనాలలో వస్తుంది. అలాంటప్పుడు మనకు పెద్దలు ఋషులు ఏం చెప్పారంటే మూలమంత్రమే కావాలని లేదు. నవరాత్రులకు స్తోత్ర పారాయణం ఉంది, స్తోత్రాలు రాశారు. ఇప్పుడు కాళిదాసు, తర్వాత మన శంకర భగవత్పాద్యులు, వీళ్ళంతా కూడా రకరకాలైన ఒక స్తోత్రాలు, ప్రతి దేవతల మీద స్తోత్రాలు రచించారు ఎంతోమంది మహానుభావులు. ఆ స్తోత్రాలు చదువుకొని కూడా పూజ చేయొచ్చు ఈ నవరాత్రులు. ఇది వారాహి రాజశ్యామల నవరాత్రులు చేసుకోవడం వల్ల ఏం ఫలితం వస్తుంది? లలిత ఇప్పుడు దసరా నవరాత్రులు చేస్తున్నామంటే దాంట్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అవతారం వస్తుంది, ఒక్కొక్క దేవతను మనం పూజిస్తున్నాము, దానివల్ల ఎంతో ఫలితం ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము. అలాగే రాజశ్యామల కూడా ఒక్కటే కాదు. రాజశ్యామల, మాతంగిని, మంత్రిని, మేఘశ్యామల, శుకశ్యామల, బీనాశ్యామల, ఇట్లా వీళ్ళు కూడా 8 మంది ఉన్నారు. రాజశ్యామల చేస్తే అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతుంటాయి హాయిగా, ఎలాంటి ఆలోచన లేకుండా ఆమె చేస్తుంది. మంత్రిని శ్యామల యొక్క పూజలు, జపాలు, అవన్నీ హోమాలు ఇవన్నీ కూడా మనకు వీల్లేదు. బ్రాహ్మడు కావాలి, మూలమంత్రంలో చేయాలంటే బ్రాహ్మణ్ణి పెట్టి మనం చేయించుకుంటే ఆ మూలమంత్రం యొక్క ఫలితం వల్ల, ఆ యొక్క నామ ఫలితం వల్ల మంచి ఆలోచనలు రావడము, మన వ్యాపారాలు డెవలప్మెంట్ కావడము, ఇవన్నీ జరుగుతాయి. ఇక మేఘశ్యామల, వర్షాలు లేవు, చాలా ఇబ్బంది అవుతుంది, జనాలకు నీటి కష్టం చాలా వచ్చింది అనుకున్నప్పుడు మేఘశ్యామల హోమము 10 మంది బ్రాహ్మణులు, 20 మంది బ్రాహ్మణులు వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో మేఘశ్యామలాగా చేసినట్లయితే ఆటోమేటిక్గా వర్షం పడుతుంది.
ఇక వీణాశ్యామల. వీణాశ్యామల అనేటువంటిది వీణను అంటే మన సంగీతంలో వీణను వాయించుకునే వాళ్ళు బాయలన్, ఈ తబలా, మృదంగం ఇవన్నీ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీణాశ్యామల మంత్రం కనుక గురువు చేత తీసుకొని జపం చేసి కనుక సాధన చేసినట్టయితే ఆటోమేటిక్గా సంగీతం అంతా క్షుణ్ణంగా వచ్చేస్తుంది. ఇదే విషయం నేను ఒక అమ్మాయికి ఇచ్చాను, వీణాశ్యామల, ఆంధ్రలో, కృష్ణా జిల్లా, తాడిపట్టుతో ఏదో ఉంది అక్కడ, ఊరి పేరు జ్ఞాపకం లేదు, కానీ కృష్ణా డిస్ట్రిక్ట్. ఆ అమ్మాయికి అనుకోకుండా చిన్నప్పటి సంగీతం నేర్చుకుందామే. సంగీతం నేర్చుకున్న తర్వాత ఏమైందంటే అనుకోకుండా గొంతు దెబ్బతినిపోయింది. వాళ్ళు ఎక్కడెక్కడో డాక్టర్ పరీక్ష చేశారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు, అది ఇది అని చెప్పి అన్నీ వచ్చారు. చెప్తే ఎవరో వచ్చి నా దగ్గరకు వచ్చారు, అక్కడి నుంచి పాపం వాళ్ళు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి నా దగ్గరకు వచ్చారు. చూశాను, జాతకం చూస్తే బాగానే ఉంది, సంగీత విద్య మంచిగా, సంగీతం మంచిగానే ఉంది కదా తల్లి అంటే, సంగీతం మంచిగానే ఉందండి, నేను మంచిగా నేర్చుకున్నాను, కచేరీలు కూడా ఇచ్చాను, కానీ గొంతు దెబ్బతింది అండి. ఓహో, సరే, అది ఇది మాట్లాడిన తర్వాత మేము బ్రాహ్మణమేనండి, మాది ఇదండి. నువ్వు బ్రాహ్మణే, నీ కులము గోత్రం నేను అడగలేదు తల్లి, నాకు అవి అవసరం లేదు, అంతా ఒకటే కులం, మానవ కులమే, మరి నేను చెప్పింది చేస్తావా అన్నాను. చేస్తాను గురువుగారు, మీ వయసు నీకంటే చిన్న వయసు, ఇంకా పెళ్ళి కాలేదు అంటే చేస్తానండి. సరే అని చెప్పి వీణాశ్యామల మంత్రాన్ని ఆమెకు ఇక్కడే స్నానం చేసి రమ్మని, స్నానం చేసి వచ్చి ఇక్కడే వచ్చినాక వీణాశ్యామల మంత్రం ఉపదేశం ఇచ్చాను. ఉపదేశం ఇచ్చి జపం చేసుకోమా, రోజుకు 1000 సార్లు జపం చేయి, 40 రోజుల్లో నీ కంఠం మంచిగా కాకపోతే అప్పుడు వచ్చి నా జుట్టు పట్టుకోమని చెప్పాను. 10 మందిలో జుట్టు పట్టుకో, ఇంట్లో లోపల రూమ్లో కాదు, బయట నిలబడతా, అక్కడ జుట్టు పట్టుకొని అంతే కొట్టినా సరే, కానీ 40 రోజులు ఏక దీక్షగా నేను చెప్పినట్టుగా నువ్వు 40 రోజులు వీణాశ్యామల చేయి, ఆ తర్వాత లైఫ్ లాంగ్ చేయి, నీకు 40 రోజులలో నీ కంఠం మాధుర్యం వస్తుందని చెప్పాను. అదేవిధంగా చేసింది. 40 రోజుల తర్వాత ఫోన్లో పాట పాడి నాకు వినిపించింది అమ్మాయి, గాయత్రి అమ్మాయి పేరు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, గాయత్రి. అలా వీణాశ్యామల వల్ల సంగీత సాధన, సంగీతం పెరిగిపోతుంటుంది. శుకశ్యామల మంచిగా మాట్లాడలేరు, ఎప్పుడు కఠినంగా కోపంగా మాట్లాడుతుంటారు, అన్ని బూతు మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళకల్లా పట్టుకుంటే వాళ్ళకు ఈ శుకశ్యామల వల్ల తీయని కంఠం, మధురమైనటువంటి ఒక వాక్కులు రావడం, విద్య మంచిగా రావడం. ఇవి శ్యామలాదేవి గారు ఎన్ని గుణాలు ఉన్నాయి. ఇప్పుడు రాజశ్యామల ఉంది, ఉద్యోగం దొరకడం లేదు, రాజశ్యామల మంత్రం నేను ఇచ్చాను అనుకో, కొంత రాసి ఒక మంత్రం దానికి అంటే మామూలుగా చదువుకునేటువంటి ఆ మంత్రం చదువుకున్నావు అనుకో, నీకు ఉద్యోగం దొరకాల్సిందే. అది ఎటువంటి పరిస్థితిలో కూడా వ్యాపారం నడవలేదు, రాజశ్యామల మంత్రంలో కొన్ని మార్చేసి రాజశ్యామల ఇచ్చేస్తే వ్యాపారం నడుస్తుంది, ఉద్యోగం దొరుకుతుంది. వీణాశ్యామల శుకశ్యామల యొక్క అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకుంటే విద్య వస్తుంది. రాజశ్యామల విదేశాలకు పోవాలని కుతూహలం ఉంది, పాస్పోర్ట్ దొరకడం లేదు, షాపింగ్ కావడం లేదు. రాజశ్యామల మంత్రాన్ని కొద్దిగా దాన్ని మార్చడం అనేటువంటి మీరు చేయడానికి వీల్లేదు, అది సాధన ఉన్నటువంటి వాడే మార్చాలి. దాన్ని కొద్దిగా మార్చేసి ఆ మంత్రంగా స్తోత్రం మీకు ఇచ్చినామనుకో, చదువుకున్నాం అనుకో, విదేశాలకు వెళ్ళిపోతాం. ఇన్ని పనులు చేసేటువంటిది రాజశ్యామల. కాబట్టి రాజశ్యామల నవరాత్రులు మనం చేసుకుంటున్నాను. సరే, వాళ్ళు పండితులు, ఉపదేశం రెండు ఒక వ్యక్తులు, వాళ్ళు మూలమంత్రాలతోటి దాంతో ఈ రోజు నుంచి అంటే 19వ తారీఖు నుంచి ప్రారంభం చేస్తారు. కొందరు పొద్దున ప్రారంభం చేస్తారు, కొందరు సాయంకాలం ప్రారంభం చేస్తారు, అది ఎవరెవరి ఇష్టం. మనకు ఏదీ లేదు, మనకు మూలమంత్రం లేదు, అది ఎలా చేసుకోవాలనో తెలియదు, ఏమి చేయాలనో కూడా తెలియదు. దానికి ఏ పెద్ద బాధపరిచిన అవసరం ఏమీ లేదు. ఏ మంత్రము, ఏ తంత్రము ఏది లేకపోయినప్పటికీ రాజశ్యామల యొక్క ఫోటో, చిత్రపటం, ఈమెనే రాజశ్యామల. అవును. తాండూరు ఎమ్మెల్యే గారు రాజశ్యామల యాగం చేయించారు. నన్ను ప్రవచనం చెప్పడానికి పిలిచారు. ఏం చెప్పాలి ప్రవచనం అనేటువంటి ఒక విషయంలో అక్కడికి వెళ్ళాను. అనుకోకుండా ఆ అమ్మని పలికించింది నన్ను. ఆ తాండూరు అంటే పేరేమిటో నేను చెప్పాను, నోరు తెచ్చాడు. తాండూరు అనే పేరు వచ్చిందో వాళ్ళకి తెలియదు, ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలియదు. నేను చెప్పాను, మా ఊరు ఇంత పెద్దదా అన్నాడు. అవును, మీ ఊరు అంత పెద్దదే. అప్పుడు సత్కరించి పంపించాడు. అది ఆమె రాజశ్యామలాదేవి. ఆ రాజశ్యామలాదేవి గనక జపం చేసుకుంటే ఇవన్నీ కూడా మనకు సమకూరుతాయి. ఈ పూజ చేసుకోవడం అనేటువంటిది 9 రోజులు చేసుకోవచ్చు, 5 రోజులు చేసుకోవచ్చు, వీళ్ళేదు 3 రోజులు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి? 5 రోజులు, 9 రోజులు చేసుకోవచ్చు, 5 రోజులు చేసుకోవచ్చు, 3 రోజులు కూడా చేసుకోవచ్చు, మన శక్తిని బట్టి.
మాకు మంత్రాలు ఏం రావు. ఏం అవసరం లేదు, మంత్రాలే కావాలని లేదు. చదువు వస్తుంది కదా. ఈ కాలంలో చదువు రాని యొక్క వ్యక్తి ఎవరూ లేరు. స్తోత్రాలు ఉన్నాయి, అమ్మవారి యొక్క స్తోత్రాలు ఉన్నాయి, అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు ఉన్నాయి, సహస్రనామాలు ఉన్నాయి. అంతకంటే ముఖ్యమైనటువంటివి షోడశనామాలు, 16 నామాలు ఉన్నాయి అమ్మవారికి, రాజశ్యామలకు. లలితా త్రిపుర సుందరీదేవి ఆమెను ప్రేమగా ముద్దుగా పిలుచుకునేటువంటి ఒక 16 నామాలు అమ్మవారికి. వారాహిదేవికి 6 నామాలు, 12 నామాలు ఉన్నాయి. ప్రేమగా ఇప్పుడు పిలుస్తాము చిట్టి, బుజ్జి, అమ్మ, తల్లి అని మనం బిడ్డలను ఏ విధంగా ప్రేమతో పిలుచుకుంటామో అలాగే లలితా త్రిపుర సుందరీదేవి రాజశ్యామలను ప్రేమగా పిలుచుకునేటువంటి ఒక అమృతమైనటువంటి యొక్క 16 నామాలు ఉన్నాయి. ఆ నామాలతో కూడా అమ్మవారి యొక్క సేవ చేసుకోవచ్చు. మూలమంత్రమే కావాలని లేదు. కాకపోతే ఎలా చేసుకోవాలంటే అమ్మవారి ఫోటో పెట్టుకోండి. ఆ ఫోటో కూడా దొరకడం లేదు. కలశం పెట్టండి. కలశం పెట్టి కలశంలో నీళ్లు పోసి అందులో నవధాన్యాలు, పంచపల్లవాలు అంటే 5 రకాల ఆకులు, మామిడాకులు పెట్టి దానిలో కొబ్బరికాయ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ వేసి కింద ఒక టవల్ పరవాలి. దాంట్లో బియ్యం పోసి చండిలం అంటారు దాన్ని, చండిలం ఏర్పాటు చేసి 8 దిక్కుల ఒక్కలు పెట్టి తమలపాకులు ఒక్కలు పెట్టేసి 8 మంది మాతృకలు అమ్మవారికి, బ్రాహ్మీ మహేశ్వరి అనేటువంటి ఆ మాతృకలను పెట్టి మధ్యన కలశం పెట్టి కలశం పైన కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక వస్త్రం బ్లౌజ్ పీస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందర ఒక నారికేలం కొబ్బరి కుడక ఒకటో రెండో పెట్టి అందులో పసుపుతో గౌరమ్మని చేసి పెట్టండి. కొబ్బరి కుడకలో అదే రాజశ్యామల అవుతుంది. పెట్టేసి అక్కడ రాజశ్యామల దేవిని ఆవాహన చేయమన్నారు గురువు గారు. ఎలా ఆవాహన చేయాలి, మాకు మంత్రం రాదు కదా. ఆవాహన మంత్రాలన్నీ వేరే ఉంటాయి, అవి వేద మంత్రాలు. అది గురువు గారి చేత మేరని నేర్చుకో. అలా కాదు, రాజశ్యామలామావాహయామి, మంత్రిణీమావాహయామి, సుఖశ్యామలామావాహయామి, మేఘశ్యామలామావాహయామి అనుకుంటూ అక్షింతలు వేసుకుంటుంటే అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఆ 8 పేర్లని మనం నామాలు జపించుకుంటే 16 నామాలు చెప్పి అమ్మవారిని పిలిస్తే అక్కడ అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. తర్వాత పసుపు, కుంకుమ, పూలు అవన్నీ పెట్టి పండ్లు రోజు ఒక రకం నైవేద్యం పెట్టండి. మీకు తోచిన నైవేద్యం. 9 రోజులు చేయలేదు, రేపు పంచమి నుంచి చేయండి 5 రోజులు. రేపటి నుంచి 5 రోజులు చేసుకోండి. ఎల్లుండి నుంచి 5 రోజులు చేసుకోండి. లేదా ఒక 3 రోజులు చేసుకోండి, చివరి 3 రోజులు. అంటే గురుగారు ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి ఒకవేళ ఈ రోజు చెయ్యని రేపటి నుంచి కూడా చేయండి. దశమి వరకు, రేపటి నుంచి దశమి వరకు చేయండి. దశమి నాడు ఉద్యాపన చేయండి. చేసి ఆ రాజశ్యామల అష్టోత్తర నామాలు, మీకు సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్లో స్తోత్ర నిధి అనేటువంటి యాప్ ఉంటుంది. అందులో మీకు రాజశ్యామల యొక్క అష్టోత్తర నామాలు, సహస్రనామాలు ఇవి దొరుకుతాయి. లేదా మార్కెట్లో పుస్తకాలు కూడా దొరుకుతున్నాయి ఈనాడు. ఇవి చేసుకొని చదువుకుంటూ అమ్మవారికి పూజ చేయండి. చేసి నైవేద్యం పెట్టండి. మీకు వీలైతే ఒక పూట భోంచేయండి. లేదు కాదండి మా ఆరోగ్యాలు బాగాలేవు, 2 పూటలు హాయిగా భోంచేయండి. కాకపోతే మత్తు పదార్థాలు, మాంసము, ఇటువంటి తామస వస్తువులు అంటారు వీటిని. అంటే శరీరాన్ని, మనసును కంట్రోల్ ఉంచావు అవి తినడం వల్ల. కాబట్టి మనసు అది తామస వస్తువులు కాబట్టి ఏకాగ్రత కుదరదు. కాబట్టి అవి తినడం వల్ల కోపతాపాలు పెరిగిపోతాయి. కాబట్టి అవి తినకుండా ఉండి మామూలుగా సాత్విక ఆహారం తీసుకుంటూ అమ్మవారికి రోజు పాయసం నైవేద్యం పెట్టుకుంటూ ఉంటే నవరాత్రులు అయిపోతాయి. కానీ మీరు ఏ ఆచారం పాటించినా పాటించకున్నా మనస్సు ముఖ్యం. నాకు పెళ్ళి కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు కారు కావాలి, నా పక్కింటోడు నాశనం అయిపోవాలి, నేను పెద్ద ఇటువంటి కోరికలు కూడా అమ్మ నీ దయా, మనకేం తక్కువ ఉందో ఆమెకు తెలుసు కాబట్టి అవి మనకి ఇచ్చేస్తుంది. కోరవలసిన అవసరం లేదు. నిష్కామంగా చేయాలి సేవ. నిష్కామంగా ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవ చేస్తామో వాళ్ళకు మన విషయం అంతా కూడా తెలుసు. మన జీవనం ఇచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మన జీవితం వాళ్ళకి తెలియదా? తెలుసు. కాబట్టి వాళ్ళు మనకేది ఎప్పుడు కావాలో అది అప్పుడు తీసుకొచ్చి మన ముందర పెడతారు. కానీ నాకు ఈ కోరిక ఉంది, నా కొడుకు పెళ్లి కావాలి, నా బిడ్డ పెళ్లి కావాలి, నాకు కోట్ల రూపాయలు రావాలి, పక్కింటోడు నాశనం కావాలి, నా శత్రువైనా మానవుడే, వాడైనా వీడే, నువ్వైనా మానవుడు. కాబట్టి అటువంటి కోరికలు, ఎలాంటి కోరికలు లేకుండా అమ్మా నీ దయ అనేటువంటి ఒక భావన చేత కనుక ఆమె సేవ చేసుకొని అష్టోత్తరనామాలో సహస్రనామాలో చేయండి. మీకు వీలైతే రోజుకో టెంకాయ కొట్టి నైవేద్యం పెట్టండి. అది కూడా మాకు కాదండి 2 పండ్లు పెట్టండి. అది కూడా కాదండి 2 ఇంత చక్కెర దీంట్లో ఉంటుంది, ఆ చక్కెర నైవేద్యం పెట్టండి. అమ్మ తృప్తి పడుతుంది. అందుకే భగవంతుడు ఏమంటాడు, పత్రం పుష్పం ఫలం చేయవా,
నువ్వు నాకు బంగారం పెట్టి ఆ బంగారు హారాలు వేసి నాకు ఈ పువ్వులు పెట్టి ఆ పువ్వులు పెట్టి పూజ చేయాలని ఏం లేదురా నాయన. మనస్సు అనేటువంటి ఒక పూజను నాకు అర్పించు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని పోవడానికి నాకు పోవాలి అని చెప్పి కోరుకో. అంతేగాని ఈ కోరిక ఆ కోరిక నీకు ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తా. అది నా చేతిలో ఉంది. సేవ చేసి నువ్వు మనస్ఫూర్తిగా సేవ చేయి, నీకు అన్నీ నేను ఇస్తానని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు కూడా నువ్వు కోరుకున్నటువంటి కోరకు నీకేం కావాలో నేను అది ఇచ్చేస్తా అని చెప్తుంది. కాబట్టి ఈ రాజశ్యామల పిల్లలు చదువు రావడం లేదు, పిల్లలను కూర్చుండబెట్టు. ఒక్కొక్క నామాన్ని చెప్పుకుంటూ వాళ్ళతో అక్షింతలు వేయించు, పువ్వులు పెట్టించు, ఒక్కొక్క పువ్వు పెట్టించు. వాళ్ళకు విద్య వస్తుంది, మంచి వాక్కు వస్తుంది, మధురంగా మాట్లాడే ఒక వాక్కు, ఇవన్నీ కూడా జరుగుతాయమ్మ రాజశ్యామల వల్ల. అందుకే ఇవి గుప్త నవరాత్రులు అన్న ఎన్ని రకాలైన ఒక వరాలు ఇస్తుంది అమ్మవారు. కాబట్టి గుప్త నవరాత్రులు రహస్యంగా పెట్టుకోండి. ఆ పిడికిట్లోనే పెట్టుకోండి, అమ్మను వదిలిపెట్టుకోండి. పిడికి తెలిసినామంటూ పారిపోతుంది పాదరసం, అది జారిపోతుంది. అది అనుకోండి గట్టిగా పిడికిలు పట్టుకో, అమ్మను పట్టుకోదు బిగ్గర. ఎలా పట్టుకోవాలి? మనస్సు ద్వారా. అమ్మవారిని చూసావు, ఇప్పుడు రాజశ్యామలను చూసావు, ఆ విగ్రహాన్ని నీ మనసులో స్థిరపరచుకో. మళ్ళీ శివరాత్రికి నవ్వుకుంటూ వస్తావు నా దగ్గరికి, గురుగారో అంటావు గేట్ల దగ్గర నుంచి. అలా అమ్మను విగ్రహ పట్టుకోవాలి. ఇక అమ్మవారు 16 నామాలు లలితా త్రిపుర సుందరేవి ముఖ్యంగా ప్రేమతో పిలిచినటువంటి ఒక నామాలు ఏంటంటే సంగీత యోగిన్యై, శ్యామాయై నమః, శ్యామలాయై నమః, మంత్రనాయికాయై నమః, ఓం మంత్రిణ్యై నమః, ఓం సచివాయై నమః, ప్రధాన్యై నమః, శుకప్రియాయై నమః, వీణావత్యై నమః, వైనిక్యై నమః, ఓం ముద్రిణ్యై నమః, ఓం ప్రియాంకప్రియాయై నమః, నీపప్రియాయై నమః, కదంబిన్యై నమః, కదంబ వరవాసిన్యై నమః, సదా మదాయై నమః. 16 నామాలు. మనం పిల్లల్ని ఎలా పిలుచుకుంటామో అలా పిలిచింది లలిత అమ్మ. కాబట్టి ఆ ప్రియమైనటువంటి ఒక ఈ 16 నామాలు మీకు యాప్లో దొరుకుతాయి, లేదా పుస్తకంలో కూడా దొరుకుతుంది. అవి తెచ్చుకొని రోజు కలశానికి పూజ చేసుకొని అమ్మవారికి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకొని అభిషేకం చేయండి. విగ్రహం లేకుంటే ఫోటో పెట్టుకోండి. ఫోటో లేకుంటే కలశం మీదనే ఆవాహన చేసి ఇంత పంచామృతం చిలకరించి, ఇంత నీళ్లు చిలకరించి ఉంటే వీలైతే టెంకాయ కొట్టండి, లేకుంటే లేదు. ధూపము, దీపము, నైవేద్యము మీరు పాయసం కూడా రోజు చేయలేమండి అనుకుంటే చక్కెర నైవేద్యం పెట్టండి చాలు, అమ్మ తృప్తి పడుతుంది. గురుగారు, చాలా మంది రోజులలో అంటే కొంతకాలం నుంచి మీకు ఆచారం ఉందా, ఆచారం ఉంటేనే చేస్తారు, ఆచారం లేకపోతే చెయ్యరు అని అనుకునే ఆచారం అనేటువంటిది లేదమ్మా. ఇవన్నీ మనకు సనాతనాచారాలే. కొత్తగా పెట్టినటువంటి ఆచారం ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. నీకో ఆచారము నాకో ఆచారం అని లేదు. కాకపోతే ఎందుకు మాకు వంతన లేదు, మేము చెయ్యలేమని అంటారంటే ఎప్పుడో ఏదో ఆ సమయంలో జరుగుంటుంది వాళ్ళకు. అది మనసులో పెట్టుకొని ఇది చేస్తే మాకు విధంగా జరిగింది, అందుకే మేము చెయ్యం, మా ఇంట్లో చెయ్యం అనేటువంటి ఒక భావన. అంతేగాని ఆచారం నీకైనా నాకైనా ప్రపంచం భారతదేశం మొత్తం ఒకటే రకం ఆచారం, కానీ ఆచారాలలో భేదం లేదు, మంత్రాలలో భేదం లేదు, మనసులలోనే భేదభావాలు. అంతేగాని ఏ దేవుణ్ణైనా ఎవరినైనా మనస్ఫూర్తిగా సేవ చేస్తే అంతా ఏకోదేవ కేశవ. ఆకాశం నుంచి వర్షం, పెద్ద వర్షం పడుతుంది, ఆ నీళ్ళన్నీ భూమిలోకి పోతున్నాయి, భూమిలో ఇనికినటువంటి ఒక నీళ్ళన్నీ మళ్ళీ సముద్రంలోనికి పోతున్నాయి. అవన్నీ ప్రపంచంలో ఎంతోమంది దేవతలు ఉన్నారు, అన్ని దేవుళ్ళకు చేసిన నమస్కారం వాని ఒక్కనికే చెందుతుంది, ఆదిశక్తి ఒక్కదానికే చెందుతుంది. నువ్వు రాజశ్యామ అనుకో, వారాహి అనుకో, ఎల్లమ్మ అనుకో, మల్లమ్మ అనుకో, కాళిక అనుకో, కాత్యాయని అనుకో, నువ్వు ఎవరనుకున్నా సరే ఉన్నది ఒకటే ప్రకృతి, ఆమెనే రాజరాజేశ్వరి. ఆ రాజరాజేశ్వరికి చెందుతుంది. ఏ దేవునికి నమస్కారం చేసినా రాజరాజేశ్వరుడు అయినటువంటి ఒక శివునికే చెందుతుంది. వాళ్ళిద్దరు ఆది దంపతులు. అందుకే ఇక్కడ లలితాదేవికి కామేశ్వరి అనేటువంటి ఒక పేరుంది. ఆ కామేశ్వరుని యొక్క భర్త కామేశ్వరుడు, కామేశ్వరుడు, లలిత కామేశ్వరి కామేశ్వరుడు. ఇట్లా మనము యద్భావం తద్భవతి, ఏ భావనతో నీవు పూజ చేస్తావో ఆ భావన నీవు చెందుతుంది. కోరికలు కోరకుండా నిష్కల్మషంగా అమ్మా నీ దయ అనేటువంటి ఒక భావన చేత గనక రాజశ్యామలాదేవిని కనుక కొలిచినట్టయితే కోరిక వస్తుంది. కాళిదాసుకు చదువు రాదు కదా, మూర్ఖుడు, తను కూర్చున్న కొమ్మను తను నరుక్కునేటువంటి ఒక మూర్ఖుడు అతను. అలాంటి వారికి భార్య గురువై మంత్రోపదేశం చేసింది, రాజశ్యామల మంత్రం ఇచ్చింది అమ్మవారు.
పోయి కాళికాదేవి గుళ్ళో కూర్చొని వానికి ఏమీ అని వస్తలేదు, రాజశ్యామల అనొస్తలేదు, అమే 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 అని ముట్టుకుంటున్నాడు. ఇంతలో అమ్మవారు గ్రామ పర్యటన చేసి వచ్చింది. వచ్చిన తర్వాత అరే తలుపు తీరా అని తీయలేదు. ఏం కావాలి? విద్య కూడా కాదు, మిద్దె, కాళీ మిద్దె కాలిండా వీడు కాలిండా, మిద్దె కాళీ నాకు విద్య నీవు తల్లి అని చెప్పి అనాలి కదా, అది వానికి అనడం లేదు. అంత మూఢుడు వాడు కాళిదాసు. అప్పుడు అమ్మవారు తెలుసుకుంది, ఓహో వీడు విద్య గురించి వచ్చాడు, ఆయన భార్య పంపించింది, ఆమెకు చరిత్ర మొత్తం తెలిసిపోయింది. తలుపు తీరా నీ నాలుక మీద రాస్తాను. అమ్మో తలుపు తీస్తే నువ్వు నన్ను నిలగొట్టి నువ్వు లోపల కూర్చుంటావు, నేను తలుపు తీయా, ఎట్లా రామరే ఈ సందులో నుంచి నాలుక బయటికి పెడతా. కొన్ని గుళ్ళలకు తలుపుకు సందులు ఉంటాయి కదా, ఆ సందులో నుంచి నాలుక బయటకు పెడితే అమ్మవారు దాని మీద బీజాక్షరాలు రాసింది. ఎంబడే అతనికి విద్య వచ్చేసింది. ఆ విధంగా జయ మాతంగ తనయే జయ నీలోత్పలధ్యుయే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే అన్నాడు మొట్టమొదటి శ్లోకం కాళిదాసు చెప్పినటువంటిది. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పవాన హస్తే నమస్తే జగదేకమాత. తలుపు తీయంగానే మొట్టమొదటి కాళిదాస మహాకవి చెప్పినటువంటి అమ్మవారిని చూసి ఇది చెప్పాడు. తర్వాత మాతంగిని శ్లోకం చెప్పాడు. ఆ తర్వాత శ్యామలా దండకని చెప్పాడు. ఇలా మహాకవి అయిపోయినాడు. ఈ రాజశ్యామల దగ్గర అంత ఉంది. అతనికి ఏమీ తెలియదు, ఏ కోరిక లేదు మనసులో. విద్యని కాళీ అని చెప్పి భార్య చెప్పింది, కాళీ నాకు విద్య కావాలని అడుగురా నాయన అని చెప్పింది. అది అనొస్తలేదు, విద్య కాలే కాళీ మిద్య. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకనాడు కూర్చున్నాడు, జపం చేస్తున్నాడు. మళ్ళీ అమ్మవారు గ్రామ పర్యటన చేసి వచ్చింది. వచ్చి తలుపు తీరా అంది. అమ్మవారి కోపం వచ్చి కోహం రెండే అయింది సంస్కృతంలో. ఎవడరా రెండముండా కొడుకు లోపల కూర్చున్నాడు, తలుపు తీయ అన్నది. తమేవాహం న సంశయ. అమ్మా నేను కొడుకునే, నువ్వే రెండముండవు. రెండే అంటే రెండముండ, వెంట్రుక లేనటువంటిది. ముండ అంటే వెంట్రుక లేనటువంటి ఒక శిరస్సు. రెండ అంటే బలం లేనటువంటిది. నువ్వే ముండవు, నేను కొడుకును బాగానే ఉన్నా, నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు తల్లి, ఎందుకు తిట్టుకుంటావు అని అడిగినాడు. అంత పాండిత్యం వచ్చేసింది. కోహం రెండే, ఎవడరా రెండ కొడుకు లోపల కూర్చున్నవాడు తలుపు తీ అన్నట్టు. అమ్మవాడు కోపం వచ్చి తమేవాహం, నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వు రెండవు, నీ కొడుకు నేను అయిపోయాడు. అంటే అంత లీనమైపోయినాడు అనమాట. అలా అంత శక్తి మనకు లేదు, ఇప్పుడు మనం పాటించలేము. ఉండేవాళ్ళు లేరని చెప్పిన అనను. చాలామంది ఉన్నారు, వాళ్ళు బయటికి కనబడరు, బయటికి రారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి దేవిని చంకలు ఎత్తుకొని తిరిగినటువంటి ఒక మహానుభావుడు. ఈయన నడవలేకపోతే బాలా త్రిపుర సుందరి దేవి చేయబట్టుకొని నడువురా అంది రాఘవనారాయణ శాస్త్రిని. ఈ కాలంలో మొన్నటి వరకు పోయినాడు. బాలా త్రిపుర సుందరి అతని ఇంట్లో తిరిగాడింది. అతన్ని పండుకొని నిద్రపోతుంటే ఆమె మాట్లాడింది, వచ్చినవని జవాబిచ్చింది. రాఘవనారాయణ శాస్త్రి గొంతు ద్వారా అతను జవాబు చెప్తే నిద్రపోతుండే ఉన్నాడు. ఆ వచ్చిన వాడు ఎవడో తెలియదు, అతను అడిగిందేమో తెలియదు, అతను జవాబు చెప్పిందేమో అంతా బాలా త్రిపుర సుందరి చెప్పింది. పక్క కూర్చొని జోకొడుతుంది రాఘవనారాయణ శాస్త్రి. ఈనాటి కూడా అటువంటి మహానుభావులు ఉన్నారు. అటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఒక భారతదేశం మన, అందుకే వేదభూమి కర్మభూమి మనది. అలాంటి నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చు, నువ్వు నేను అనేటువంటి భేదం లేదు. వంతనుంది వంతన లేదంటే వారు శుచి శుభ్రత, రోజు తలస్నానం చేయడము. ఈ వారం రోజులు మాత్రమే. ముత్తైద ఉన్నటువంటి ఒక స్త్రీ ప్రతిరోజు తలస్నానం చేయకూడదు. సుమంగళి ఎప్పుడు కూడా తలస్నానం చేయకూడదు, ప్రతిరోజు చేయకూడదు తలస్నానం. వారానికి ఒక రోజు 2 రోజులు మీ యొక్క శరీర ప్రకృతిని బట్టి చేసుకోవాలి. కానీ ప్రతిరోజు సుమంగళి కనుక ప్రతిరోజు తలస్నానం చేసి ఎంటికలు దులిపితే ఆ ఇంట్లో దరిద్రమే, డబ్బు నిలబడదు. ఇది కూడా మీకు ఇంట్లో. కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేయకూడదు. మామూలు స్నానం. ఒక కేరళ వాళ్ళది రాక్షసత్వం. కేరళ మహిష్మతిపురం కాబట్టి వాళ్ళు ఒక్క వాళ్ళే అక్కడ ప్రకృతిని బట్టి వాళ్ళు రోజు తలస్నానం చేస్తారు. తలకు కొబ్బరి నూనె పెట్టుకుంటారు వాళ్ళు. వంటలలో కూడా కొబ్బరి నూనె వాడతారు వాళ్ళు. కొబ్బరి నూనె తలకు మనం కూడా పెట్టుకుంటాం, కానీ అక్కడ వంటకు కూడా కొబ్బరి నూనె వాడతారు. కాబట్టి వాళ్ళు ప్రతిరోజు అక్కడి వాళ్ళకు మాత్రమే ప్రతిరోజు స్నానం. మనకు లేదు. మనము వారానికి 2 సార్లు మన శరీర ప్రకృతిని బట్టి సుమంగళి వారానికి 2 సార్లు చేయాలి. అంతేగాని
ప్రతిరోజు తలస్నానం చేయకూడదు ముత్తైదవ, ఆ ఇంటికి దరిద్రం. ఇది మనకు పెద్దలు చెప్పినటువంటి ఒక విషయం. తర్వాత ఇలా అయితే దీక్షలో ఉన్నప్పుడు మాత్రం ప్రతిరోజు తలస్నానం. ఇప్పుడు 9 రోజులు దీక్షలో ఉన్నాం, ఇప్పుడు ప్రతిరోజు తలస్నానం చేయాలి. శుభ్రమైన ఒక బట్టలు కట్టుకొని, కొత్త బట్టలే కావాలని మొగన్ని బాధ పెట్టొద్దు. ఉన్న బట్టలలో మంచి శుభ్రంగా ఉతుక్కొని కట్టుకొని, భార్యాభర్తలు ఇద్దరు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. ఇద్దరు కూర్చొని ఆ రాజశ్యామలాదేవిని 9 నుంచి సాయంకాలం, ఈరోజు సాయంకాలం కూడా పెట్టుకొని అమ్మవారిని చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి 9 రోజులు కానీ, లేదా 5 రోజులు కానీ, లేదా చివరి 3 రోజులు కానీ అమ్మవారిని సేవించి ఆమెను ఉద్యాపన చేసి, మీకు వీలైతే 10 మందికి పసుబొట్టు ఇవ్వండి ముత్తైదులను పిలిచి. ఆ వ్రతం అయిపోయిన తర్వాత చివరి రోజు మీకు పుణ్యం లభిస్తుంది. అమ్మవారి అన్ని రకాలుగా ఉంటుంది. ఇది రాజశ్యామల యొక్క నవరాత్రుల యొక్క చరిత్రమ్మ. ఆ రాజశ్యామలాదేవిని మంచిగా మనసులో నిలుపుకొని మనం కనుక చేసుకున్నట్టయితే సకల సంపదలు, చెప్పాను కదా ఆమె ఎన్ని రకాల వరాలు ఇస్తుందో, ఇవన్నీ కూడా మనకు పొందుతుంటాం, చేస్తుంటాం. కాబట్టి అందరూ కూడా చేసుకోండి, సంతోషంగా ఉండండి. ఇది శుభం. గురుగారు, మొత్తం మీద ఆ రాజశ్యామల అమ్మవారి గొప్పతనాన్ని తెలియజేసి ఆధ్యాత్మిక పరంగా మాకు ఎన్నో తెలియజేశారు. ధన్యవాదాలు. సంతోషం తల్లి, శుభం.